ఈరోజు బ్రెస్ట్ మిల్క్ డెవలప్ అవ్వాలి అంటే ఏం తినాలని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అంటే డెలివరీ అయిన తర్వాత పాలు రావట్లేదంటే సాధారణంగా 5 days వరకు కొంచెం మామూలుగా ఈ కొలెస్ట్రాల్ అని ఎల్లో కలర్లో మిక్స్ అయ్యి వస్తుంటుంది. అందులో లో ఫ్యాట్స్ ఉంటాయి. తర్వాత అవి తాగడం వలన బేబీ పేగులు పెరుగుతాయి అని కూడా అంటారు. ఐఎమ్ డాక్టర్ శోభ, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరి హాస్పిటల్స్. సో మామూలుగా పాలు పెరగాలి అంటే మేము కొన్ని మెడికేషన్స్ లాక్టేర్ అని లెప్టోడిన్ అని అంటే అవి కూడా ఆయుర్వేదిక్కే. ఆ ట్యాబ్లెట్స్లో కూడా ఏముంటాయో మీకు చెప్తాను, మీరు చాలా ఆశ్చర్యపోతారు. అందులో ఏముంటాయి అంటే మామూలుగా ఆయుర్వేదిక్ షాపులలో ఇవన్నీ దొరుకుతాయి. ఏవి మిరియాలు, మొలక మిరియాలు అంటారు, తర్వాత పిప్పళ్ళు, సొంటి, అట్లా చాలా ఒక 20-20 ఐటమ్స్ కలిపేసి తయారు చేస్తారు. అలోపతిలో కూడా కొన్ని ఆయుర్వేదిక్ పాలు పెరగడానికని కొన్ని ఉంటాయి. తర్వాత ఫైబ్రోయిడినోమా బ్రెస్ట్కి వీటిలో కూడా కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మేము వాడతాము, మాకు రైట్స్ ఉన్నాయి కూడా. సో ఇవన్నీ ఉంటాయి. మామూలుగా ఇవన్నీ ఆయుర్వేదిక్ షాప్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. దాన్ని కాయము అని అంటారు అన్నమాట. కాయము, కట్టె పొడి, కట్టె కారము, కాయము అని అంటారు. మామూలుగా ఇక్కడ పేషెంట్స్ ఎక్కువ వెల్లిపాయ కారం తింటారు. పాలు పడితే వెల్లిపాయ కారం, అది కరెక్టా అంటే ఎస్, కరెక్టే. వెల్లిపాయకి ఉన్నటువంటి గుణము ఎటువంటి దేనికి కూడా లేదు. పాలల్లో ఇన్ని వెల్లిపాయలు ఉడకబెట్టి వెనకటి రోజులలో తాగించేవాళ్ళు. వెల్లిపాయలకి ఆ గుణం ఉంది, పాలను పెంచేది. కాబట్టి ఇక్కడ పేషెంట్స్ వెల్లిపాయ కారం తింటున్నారు అంటే అది కరెక్టే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 1 week 10 days మొత్తం వెల్లిపాయ కారమే తింటారు. అలా తినడం వల్ల ఇక్కడ అంతా హైపర్ ఎసిడిటీ, తర్వాత ఇంటెస్టైన్స్, ఈసోఫాగస్ అంతా మంట వచ్చేస్తుంది. కాబట్టి లిమిటెడ్గా, ఏదైనా లిమిటెడ్గా తినాలి, మీడియంగా తీసుకోవాలి. తర్వాత మనకి చాలా ఆకుకూరలు ఉన్నాయి. మనకు తెలిసినది ఏంటి, తోటకూర, గోంగూర, మెంతికూర, ఇవే కదా. చాలా ఆకుకూరలు ఉన్నాయి. నేను ఒక యూట్యూబ్లో ఈటీవీ వాళ్ళది ఒక వీడియో చూసాను, ఆకుకూరల పండగ అనేది జరిగింది. అందులో ఇన్ని ఆకుకూరలు అంటే అసలు సో మెనీ ఆకుకూరలు వాళ్ళు ఇలా పెట్టి చూపించారు. అందులో తెల్లగా గంగవేలు కూర, మనకి ఇక్కడ తెలంగాణలో హృదయ గంగవేలు కూరకి, తెల్లగాకుకి, తర్వాత మనకు దొరికే వాటిల్లో ఈ రెండిట్లో మాత్రం పాలు పెంచే గుణం ఉన్నది. ఆ వీడియో చూడండి, ఈటీవీ వాళ్ళది. అసలు అది ఆ పండుగ జరిగినప్పుడు నేను వెళ్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ వీడియో ఆకుకూరల పండగ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు. ముందే మనకి పోస్ట్ చేసినట్టయితే మనం వెళ్ళి చూసేవాళ్ళం. తర్వాత ఈ ఆకుకూరలు మనకి ఇప్పుడు మదర్ హార్లిక్స్ అని మనకి సప్లై చేస్తున్నారు కదా. ఎప్పుడైనా మీరు హార్లిక్స్ స్మెల్ చూడండి, అది తెల్లగపిండి అంటే మన తెల్లగాకు కూర చేస్తాం కదా, అది ఏ స్మెల్ వస్తుందో హార్లిక్స్ కూడా అదే స్మెల్ వస్తుంది. తర్వాత బార్లీ, రాగి, అవి మంచిగా నానబెట్టేసేసి, రాగులు కనుక సన్నగా మొలకలు వచ్చేటట్టు బట్టలో కట్టేసి అవి లైట్గా వేయించి కనుక మనం పొడి చేసామంటే అది హార్లిక్స్ స్మెల్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్గా దొరికే అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారవుతుంటాయి. కాబట్టి వెల్లిపాయ కారము, తర్వాత మన పెద్దవాళ్ళు ఇచ్చేటువంటివి, తర్వాత ఈ సొంటి, వీటన్నిటితో కలిపి చిన్న చిన్న ముద్దలు తయారు చేస్తారు. అవే ఇప్పుడు బాలింత కాడ 1, 2, 3 అనే నెంబర్లలో దొరుకుతున్నాయి. వాటిలో ఉండేవి ఇవే. కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ విలేజ్లలో ఇవన్నీ తయారు చేస్తున్నారు. బాలింతలకి చిన్న చిన్న ఉండలు తయారు చేసేసి అవన్నీ కూడా నెయ్యితో వేయించి చేస్తారు. చేసేసి బెల్లం కలిపేసేసి మొత్తం దంచేసి చిన్న చిన్న ఉండలు చేసి ఒక 2-3 మింగేస్తారు. అది దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి నడుము నొప్పి అనేది రాదు. నిజంగానే నడుము నొప్పి రాదు. ఇవన్నీ కూడా మన పాత పద్ధతులలో, మన పెద్దవాళ్ళు చెప్పిన వాటిలలో మనకి ఎంతో సహజంగా బాలింతలకి డెలివరీ అయిన తర్వాత ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మనము వాళ్ళది చేదస్తం అనుకోరాదు, అవి కూడా ఫాలో అవ్వాలి. తర్వాత అన్ని అలోపతి మందుల మీద కాదు, మనం కూడా కొంత ఫిట్నెస్, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని కొన్ని ఎక్సర్సైజెస్ చేసి ఫిట్నెస్ చేసుకుంటూ, డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది 80 kg 100 kg కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ఆమె ఏం చేస్తుంది, ఒకసారి ప్రెగ్నెంట్ అయింది అంటే బాగా పెట్టడం చేస్తారు. మన తెలుగు కుటుంబాలలో నాన్ వెజ్ అన్నీ పెట్టేస్తారు. అలా కాదు, ఆమెకి కూడా మనం ఒక న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకొని
ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ తర్వాత కూరగాయలు కర్రీస్ ఉప్పు కారం తక్కువ వేసుకొని ఎక్కువ కర్రీ తిని వైట్ రైస్ని తగ్గించి తర్వాత జొన్నలు రాగులు అవి కూడా బాగా ఉడకబెట్టి వాళ్ళకి సంకటిలాగా చేస్తే వాళ్ళకు కూడా అరుగుతుంది. ఎప్పుడైతే 80 అబోవ్ ఉన్నదనుకో ప్రెగ్నెంట్ లేడీ, ప్రెగ్నెంట్ 9 months బేబీ గ్రోత్తో పాటు తన బాడీని కూడా కంట్రోల్లో పెట్టుకొని హెల్తీగా న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకొని ఖచ్చితంగా ఆమె డెలివరీ అయ్యేటప్పటికి 80 ఆమె 90 kgsకి వెళ్ళేంతవరకు అట్లా చేసుకోకూడదు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెరీ కాన్షియస్ అబౌట్ ద వెయిట్. తర్వాత పాలు రావడానికి మామూలుగా పెద్దవాళ్ళు చెప్పేవి వాడచ్చు. థ్యాంక్ యూ ఆల్.